భారత రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా పార్లపల్లిలో గిరిజనులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు సేవా కార్యక్రమాలను రాజకీయాలకు రాకముందే చేస్తున్నామని తెలిపారు. పేద ప్రజల కోసం యానాదులలో ఒకరై వారి సమస్యలను తీర్చేందుకు తిరుగుతున్నారని హర్షం వ్యక్తపరిచారు. అదే తరహాలో వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా రాజకీయాల్లో రాకముందే సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఎందుకంటే ఎంతో మంది ఎస్టీలు నా కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉండడం, వాళ్ళకి సేవ చేసే అదృష్టం మాకు కలగడం నిజంగా నేను ఎంతో సంతోషిస్తాను దాని గురించి. ఎందుకంటే అన్నీ తెలిసి అన్నీ ఉన్నవారికి నేను చేయగలిగింది ఏమీ లేదు. అడుగుల్లో ఏ ఏ వర్గాలు ఉన్నాయో, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, ఎవరైతే నా కాన్స్టిట్యున్సీలో ఉన్నారో వాళ్ళందరికీ నేను రాజకీయ నాయకురాల్ని అయ్యి మీ దగ్గరికి వచ్చినందుకు కనీసం నేను మీకు సహాయపడగలిగితే, మీ సమస్యలు తీర్చగలిగితే ఆ రోజు నేను చాలా సంతోషపడతాను. ఎందుకంటే మేము ఫౌండేషన్ ద్వారా ఇప్పుడు బషీర్ అన్న ఈ ఫౌండేషన్ పెట్టి ఎంతో మందికి ఆయన రాజకీయాలకు అతీతంగా ఎన్నో సేవలు చేస్తున్నారు, ఎంతో తిరుగుతున్నారు. మీ యానాదుల్లో ఒకరై ఆయన ప్రతి ఊరికి తిరుగుతుంటారు. నిజంగా ఇటువంటి మనుషులు ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇదే విధంగా నేను కూడా వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా సేవ చేయాలనే ప్లాట్ఫామ్ తో నేను కానీ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ ముందు మేము ఫౌండేషన్ స్థాపించాము. కానీ బషీర్ అన్న మనుషుల్లో తిరగలరు, ఈ గ్రామాల్లో తిరగలరు, మీకు ఎవరికి ఏం కావాలో తెలుసుకోగలరు. కానీ మేము మీకు అందరికీ తెలిసిన విషయమే, సారు వ్యాపారాల్లో ఉంటారు, నేను ఇంట్లో ఉంటారు. ఎవరికి ఎక్కడ ఏ అవసరం ఉందో అన్ని వర్గాల్లో తెలుసుకునే అవకాశం చాలా తక్కువ. మా ఫౌండేషన్ ద్వారా 1000 మందికి మనం సేవ చేస్తే రాజకీయాల్లోకి వచ్చి ఆ ప్లాట్ఫామ్ మీద ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీలో 2,70,000 మంది ప్రజలు ఉన్నారు. ఆ ప్రజల్లో ఎంత మందికి మన అవసరం ఉంటుందో ఈ రోజు మన ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అందరూ ఎప్పుడు మీరు జనాల్లో ఉండాలి అని మమ్మల్ని కోరడం వల్ల ఈ రోజు కూడా నేను ఇప్పుడే విడవలూరులో గ్రీవెన్స్ చేసి వచ్చాను. ఆ గ్రీవెన్స్ కి వెళ్తే నాకు అర్థమైంది ఏంటంటే ఎంతో మంది ప్రజలకి నా దాకా రాని వాళ్ళు, నిజంగా చెప్పాలంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఇల్లు ప్రతిరోజు 100 మందితో గ్రీవెన్స్ తీసుకుంటూనే ఉంటాం. ఎప్పుడు ప్రజలతోనే నిండి ఉంటుంది మేము ఊర్లో ఉన్నన్ని రోజులు. కానీ ఒక ఊరికి వస్తే నా దగ్గరికి రాలేని వాళ్ళు ఎంతో మంది ఈ రోజు ఈ గ్రీవెన్స్ లో వచ్చి పాల్గొనడం జరిగింది. అంటే మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి ఎంత గొప్పగా ప్రజల గురించి ఆలోచిస్తున్నారో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఎమ్మెల్యే అయితే మీరు ఇంట్లో కూర్చొని ఇంట్లో ఒక దగ్గర నుంచి చేయబాకండి, ప్రతి దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకోండి, ప్రజల్లో తిరగండి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడమే కాకుండా తీర్చండి అని చెప్పి ప్రతి ఎమ్మెల్యేకి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రోజు మేము ప్రజల్లోకి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాము. అలాగే దాని మాదిరే ఈ ఏదైతే మేము రాజకీయ నాయకులం కాదు, మీ సేవకులము అని చెప్పానో అదే విధంగా ప్రజలకి సేవ చేయాలి అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిన మాకు మీకు సేవ చేయడం తప్పితే వేరే ఆలోచనే లేదు. బషీర్ అన్న ఈ రోజు మీ గురించి ఇక్కడికి రామని చెప్పగానే ఎన్ని పనులున్నాయి ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలవాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. ఎప్పుడు కూడా కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న యానాదులకు అందరికీ నేను అండగా ఉంటానని, ఈ సమస్యలు తీర్చే దాంట్లో నేను ముందుంటానని చెప్పి మీకు అందరికీ మాటిస్తాను. ఎందుకంటే మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎస్టీలు బీసీలు 138 హామ్లెట్స్ ఉన్నాయి. మీ హామ్లెట్స్ లో మీ అవసరాలే నాకు ముఖ్యము
అని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేసుకుంటాను. ఎటువంటి సమస్యలున్నా నిర్భయంగా ఎవరు భయపడాల్సిన పని లేదు. నా దగ్గరకు వచ్చి మీ సమస్యలు చెప్పుకోవచ్చు. మీ సమస్యలు తప్పకుండా తీరుస్తాం. ఆపదలో ఉన్న వాళ్ళకి ఆదుకుంటాం. తప్పకుండా ఏదైతే మేము మీకు ఎలక్షన్ ముందు మాట చెప్పామో ఎస్టీ ఎస్సీ బీసీలకి హౌసింగ్ కానీ పెన్షన్లు కానీ ఎన్నిటికన్నా ముందు ఒక గొప్ప విషయం నాకు సంతోషం కలిగించేది ఏంటంటే కోవూరు నాయకులు అందరూ కలిసి కోవూరు నియోజకవర్గంలో ఆధార్ కార్డ్ డ్రైవ్ అందరికన్నా ముందు స్టార్ట్ చేసి కంప్లీట్ చేయగలిగారు. దానివల్ల ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఎవరైతే ఆధార్ కార్డులు లేవో ఈ రోజు తీసుకొని ప్రభుత్వ పథకాలు వాళ్ళకు కూడా వచ్చే విధానంగా ఈ రోజు చేయగలిగాం. రాబోయే రోజుల్లో మీ గురించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర అసెంబ్లీలో మాట్లాడి మీ హక్కులు ఆల్రెడీ మీకోసం ఎస్టీ కార్పొరేషన్ కూడా నేను రికమెండ్ చేస్తున్నాను. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా వస్తాయని చెప్పి ఇలాగా బషీరన్న లాంటి వాళ్ళు ఎవరైనా కానీ ఈ ఫౌండేషన్స్ పెట్టి ఇదే P4 విధానం అంటే అన్నా దీని గురించే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు. దీన్ని మనం అందరం ముందు నుంచి దీన్ని ప్రవేశపెట్టి దీనిలో మనం ఉన్నాం కాబట్టి ఆ P4 అంటే ఏంటో మనకు అందరికీ తెలుసు. కొంతమందికి ఆ విధానం గురించి తెలియదు. ఎందుకంటే ఎప్పుడు ఇలా పెట్టే వాళ్ళకి P4 విధానం తెలుస్తుంది. 10 మందికి అదే ఆయన చెప్పింది కూడా 10 మందిని మీరున్న వాళ్ళు 10 మందికి హెల్ప్ చేయండి అని. 1985 మంది ఈ 3 మండలాల్లో నా కాన్స్టిట్యున్సీలో 3 మండలాల్లో వాళ్ళకి ఈ రోజు ఇక్కడ ఈ మండలంలో 500 మందికి వంట సరుకులు అన్ని అందించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇంకో 2 మండలాల్లో కూడా మొత్తం 1900 మందికి అందిస్తున్నారు. పెద్దమ్మాయి లాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా? అవును, వాళ్ళిద్దరూ నా 2 కళ్ళతో సమానం కదా. మరి ఇంకేం, అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్దమ్మాయి పెళ్లి చేశాం. అవునుగా, మరి అలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం. అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం అంటావా? మళ్ళీ కాదు, మళ్ళీ మళ్ళీ. హలో 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 సార్. హాయ్ సార్. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.